వెడ్మ బొజ్జ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఖానాపూర్ ఎమ్మెల్యే సార్ బొజ్జ గారు నమస్తే సార్. నా వాయిస్ వినిపిస్తోందా? నమస్తే అండి. ఎస్. సో ఓవరాల్గా చూస్తే రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కానీ అనుకున్న స్థాయిలో వచ్చాయా అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు 2 ఏళ్ల పాలన తర్వాత అవును, అనుకున్న స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో రిజల్ట్ వస్తున్నాయి. ఓకే, అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో రిజల్ట్ వస్తున్నాయి. 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో ఈ రోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారనేది ఒక నిదర్శనం. ఆ రోజుల్లో గ్రామ పంచాయతీలో చూసాం, ఈ రోజు మున్సిపాలిటీలో కూడా చూస్తున్నాం. అన్ని స్థానాలు కూడా మెజారిటీ ఆఫ్ ది సీట్లు మన వైపే వస్తున్నాయి. ఇంకా 2 గంటలు అయితే ఎస్. అయితే ఇప్పుడు అంటే జిల్లాల వారీగా చూసినప్పుడు మీ వైపు జిల్లా అంటే మీ జిల్లా వైపు ఎక్కువగా బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు. సో అక్కడ ఆ రిజల్ట్స్ ఎలా చూడాలంటారు? ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ని కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా చూడాలంటారా? ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వైపు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వన్ సైడ్ వార్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రోజులో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పునిచ్చారు. ఈ రోజు మున్సిపాలిటీలు కూడా మేము అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతున్నాం. సో అంటే మున్సిపాలిటీల వైపు ఓకే, కానీ బట్ వార్డుల పరంగా చూసినప్పుడు గట్టి పోటీ ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీ. 2020లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన అంటే అప్పుడు కనబరిచిన ఫలితాల కన్నా ఇప్పుడు ఇంకా బెటర్ ఫలితాలు మేము సాధిస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల అసంతృప్తి ఎక్కడ ఉంది, దాన్ని చూడాల్సిన అవసరం ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు దాన్ని ఎలా చూస్తారు? గట్టి పోటీ ఇవ్వడానికి కారణాలు ఏంటిదంటే నేను చెప్తా వినండి. ఎక్కడైతే బలహీనంగా ఉంటే బీజేపీ సపోర్ట్ తీసుకున్నారు. అదే విధంగా బీజేపీ ఎక్కడైతే బలహీనంగా ఉంటే బలంగా కొద్దిగా ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేసుకున్నారు. ఈ కలిసి పొత్తులో ఈ రోజు ఆ రకమైన సపోర్ట్ ఉంది తప్ప లేకపోతే నిజంగా ఇండివిజువల్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ 3 ముక్కల ఆట జరిగి ఉంటే వన్ సైడ్ వార్. నేను పక్కా చెప్తున్నా. ఈ రోజు నా మున్సిపాలిటీ చెప్తా, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించింది చాలా చోట్ల వాళ్ళు సపోర్ట్ చేయడం. ఈ రోజు నా దగ్గర 9th బీజేపీ పార్టీ కైవాసం చేసుకుందంటే బీఆర్ఎస్ పార్టీ 100% వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఈ రోజు నేను చెప్పడం కాదు, గెలవకంటే ముందే నేను ఏదైతే చివరి రోజు స్పీచ్ లో కూడా నేను చెప్పడం అనేది జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తుండ్రు, ఎక్కడెక్కడ ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది. ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ స్థానాలు అట్లా పోటీ లేకపోతే ఎక్కడ కూడా దాని పరిస్థితి ఎక్కడ కూడా తప్పించేది లేదు. కానీ బీఆర్ఎస్ అది రివర్స్ మీ మీద చెప్తోంది. అంటే రెండు జాతీయ పార్టీలు కలిపి ఓకే ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీని భూస్థాపితం చేయడం కోసం వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా బీజేపీకి బీఆర్ఎస్ పొత్తుంటుందా? బీజేపీకి బీఆర్ఎస్ కి 80% ఎక్కడికొట్టు పొత్తు ఉండదు. మాకు వాళ్ళతో సంబంధం లేదు. దేశంలోనే మా రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే బీజేపీ తోటి మతం పేరు మీద కులం పేరు మీద ఓట్లాడుకుతున్నది బీజేపీ పార్టీ మీద కొట్లాట నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళతోటి మా కొట్లాట ఏంటిది? అవసరమైతే వీళ్ళు కలిసిపోతారు. ఆ రోజు తెలియదా 10 సంవత్సరాలు ఎవరితోటి కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది? ఈ రోజు బీజేపీ లోపాయికారి ఒప్పందం తోటి ఈ రోజు ఎన్ని చట్టాలు ఇచ్చినా వీళ్ళు అవును ఎస్ అనుకుంటా లేరా? కాబట్టి ఆ రోజుల్లో పోతున్నారు. ఈ రోజు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొడదాం, తప్పకుండా ఇంటికాడ కూర్చోబెడదామనే ఆలోచనతో వీళ్ళు ఒక ప్రయత్నం చేశారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి. కానీ వాళ్ళు కలిసే ప్రయత్నం ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ కాలే. ఈ రోజు వాళ్ళు ఓడగొడతామని ఏదైతే చేశారో అదంతా కూడా విఫలమైపోయారు. సో ఇప్పుడు మీ అంటే నిర్మల్ జిల్లాకు సంబంధించి మీ మున్సిపాలిటీ మీరు ఓకే బాగానే రిజల్ట్ వచ్చాయి, కానీ అంటే కాంగ్రెస్ పార్టీకి మీకు బీఆర్ఎస్ కూడా 5 మేము కాంగ్రెస్ ఇప్పటికి 11 గెలిచినాం. నిర్మల్ మున్సిపాలిటీ కూడా 11 స్థానాలు గెలిచినాం. అవును, నిర్మల్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో. నిర్మల్ కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుంది. బైన్సా ఒక్కటే కొద్దిగా బీఆర్ఎస్ కూడా చెప్తున్నా, బైన్సాలో కూడా గెలవబోతున్నాం. బైన్సా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అదే విధంగా కొంత కాంగ్రెస్ క్యాండిడేట్లు కలిసి ఒక హంగ్ ఏర్పడుతుంది. హంగ్లో కంపల్సరీ
సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఖానాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న ప్రకారం నిర్మల్ జిల్లా పరిధిలోని 3 మున్సిపాలిటీలు కూడా మేమే కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు చూస్తే నిర్మల్ మున్సిపాలిటీలో ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తుంటే ఖానాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే భైన్సాలో మాత్రం కొద్దిగా రిజల్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాని నేపథ్యంలో అక్కడ హంగు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 11 మున్సిపాలిటీల్లో హంగు ఏర్పడే అవకాశం ఉంది. జహీరాబాదు, కే సముద్రము, కోహీరు, అలాగే ఆలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామలో కూడా హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు అప్డేట్స్ అందుతున్నాయి. ఇక ఆసిఫాబాదు, జమ్మికుంట, జిన్నారంలోనూ హంగ్ వచ్చే స్కోప్ మనకు కనిపిస్తోంది అన్నదైతే అర్థమవుతుంది. భైన్సాలో కూడా అక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గెలిచిన స్వతంత్రులు దాదాపుగా 130 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం కారణంగా ఎవరు అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవిలో కూర్చుంటారు అన్నదైతే క్వశ్చన్ ఉంది. ఒకసారి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు, వాళ్ళు మాట్లాడే మాటలే ఏట్టుకున్నాయని రకరకాలుగా మాట్లాడుతుంది తప్ప ఇక్కడ ఏమి లేదు. ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే గారినే ఇప్పుడు మాట్లాడేది కదా, ఏం చేసిరు అడుగుదాం. ఇదే ఖానాపూర్ లా వాళ్ళు ఏం నిధులు తీసుకొచ్చిర్రు, ఎన్ని సీసీ రోడ్లు వేసిరు, ఎన్ని స్ట్రీట్ లైట్ పెట్టిరు, ఎంత మున్సిపాలిటీ ఏం చేసిరు అని అడుగుతున్నాము. ఖానాపూర్ లో మీరు చేసిందేం లేదు. గతంలో తప్ప మీరు పదవులు అనుభవిస్తా ఉన్నారు, పదవులు అనుభవిస్తా ఉన్నారు అంతే తప్ప అభివృద్ధి అనేది ఏం లేదు. నేను అడుగుతుంది మీ అభివృద్ధి కోసం అంటే నెక్స్ట్ మీరు మంచి ఎమ్మెల్యే గారిని మాట్లాడివ్వండి. సతీష్ గారు ఒక నిమిషం. సతీష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి సూటి ప్రశ్న, మీరు ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది, 2,50,000 కోట్లకు అప్పు చేసిరు. ఇప్పటి వరకు ఒక ఇటుక పిల్లలు పెట్టింది లేదు, పరిశ్రమలు తెచ్చింది లేదు, మీరు పెట్టుబడులు తెచ్చింది లేదు, మీరు ఏ పథకాలు అందజేసింది లేదు. ప్రభుత్వంలో ఉన్నారు, 2 ఏళ్ళు అవుతుంది. మీ ఖానాపూర్కి ఏమైనా ఆడపిల్లకు తులం బంగారం ఇచ్చిరా? ఎక్కడైనా మన రుణమాఫీ మొత్తం పూర్తి చేయగలిగిరా? మేము ఖానాపూర్ లో ఉద్యోగాలు ఏమైనా అందజేయగలిగిరా? మీ ఖానాపూర్ లో మరి ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చిరా? మీ ఖానాపూర్ లో ఆడబిడ్డలకు 2,500 ఇచ్చిరా? హామీలు బలమైన ఎన్నో గుళ్ళ మీద గోపురాల మీద ఒట్లేసిరి. ఇలా హామీ సమస్య ఏమొస్తుందంటే కాంగ్రెస్ నాయకులకు ఉందా అని సూటిగా అడుగుతాను. మీరు ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా మీరు ఓట్లు అడగబోతా ఉన్నారు? ఇలా మీరు అన్నారు, గతంలో మీరు అన్నారు బీఆర్ఎస్ ని బొంద పెడతామని మాట్లాడారు. ఇలా చూసిరు కదా, ఇలా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చింది. ప్రజలు మీరు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని విచారణ పిలుద్దామా, కేటీఆర్ గారిని విచారణ పిలుద్దామా, హరీష్ రావు గారిని విచారణ పిలుద్దామని తప్ప ప్రభుత్వ తెలంగాణ అభివృద్ధి కోసం ఫౌండేషన్ వేసిరా? ఎలాంటి పరిస్థితి లేదు. సమాధానం తీసుకుందాం మనము. మీరు క్వశ్చన్ ఏదో అన్నారు కదా, సో మీరు అన్నట్టుగా ఇచ్చిన హామీలు అమలు పరచలేదు, మీరు ఎలా ఎన్నికలకు వెళ్ళారు, ఎలా ఓట్లు అడిగారు అన్నది. ఎస్ వెడ్మ గారు, ఇటువేనండి. ఈ రోజు రాష్ట్రంలో మా రేవంత్ అని చూసుకుంటాడు కేటీఆర్ కేసీఆర్ విషయంలో. మీరు ఖానాపూర్ గురించి అడిగారు కదా, ఖానాపూర్ లో మీరు 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారనేది మీరు చాలా స్పష్టంగా అడిగారు. వినండి, మేము ఖానాపూర్ కి ఏమేం చేశామో ఈ రోజు మీ కేటీఆర్ గారికి కడెం ప్రాజెక్ట్ తెలియకపోతే కడెం ప్రాజెక్ట్ 9,46,00,000 తీసుకొచ్చిన నేను. వినిపిస్తుందండి? ఈ రోజు కడెం ప్రాజెక్ట్ 9,46,00,000 తీసుకొచ్చా. కడెం బ్రిడ్జ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కడెంలలో ఎక్కడ కూడా బ్రిడ్జ్లలో కూడా కనీసం 22 కోట్లు పెట్టి ఈ రోజు బ్రిడ్జిని మంజూరు చేయించిన, పసుపులో బ్రిడ్జ్ చేయించిన. ఈ రోజు మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? మీరు ఒక్కడైనా చూపెట్టండి. కేవలం మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకొని అందరికి అమ్మేశారు. కానీ ఈ రోజు ఎక్కడ కూడా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఓడు భూములకు మీరు పట్టాలి ఇయ్యలే. మీరు హామీల గురించి చెప్పారు కదా, ఈ రోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? దళితుని సీఎం చేశారా? కాదు కాదు, ఇప్పుడు చెప్తా మేమేం చేసాం. ఈ రోజు తినండి, సన్న బియ్యం పేదోళ్ళకి ఇచ్చాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డు పోతే రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ రోజు ఇందిరామిల్లు ఇచ్చాం. దాంతో పాటు ఫ్రీ బస్ ఇచ్చేసాం. ఈ రోజు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. విన్నారా? మీరు 10 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాం. ఈ రోజు విద్యార్థులు రైతు భరోసా ఇచ్చారా? గుండె మీద కొట్టేసుకొని చెప్పండి. మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా ఈ మాటలు మాట్లాడు. రైతు భరోసా మాట్లాడు.
వినండి. అయితే- మీరు 10 సంవత్సరాలు మరి ఎందుకు అయితే ఇద్దరికి ఒక పాయింట్ చెప్తాను మీకు ఇద్దరికి. సతీష్ గారు అలాగే ఖానాపూర్ నియోజకవర్గం చేసింది ఒక్కటి చూపెట్టు. సతీష్ గారు అండ్ వెడ్మ గారు ఇద్దరికి ఒక సజెషన్ ఇస్తాను నేను. ఎందుకంటే హామీలు ఖానాపూర్లే నేను అడిగేది ఖానాపూర్. రాష్ట్రాన్ని మా రేవంత్ అన్న చూసుకుంటాడు. ఖానాపూర్ లో ఏం చేశారో ఒక్కటి చూపెట్టి అడుగుతున్నా. ఏం చేయలేదు, తులమానాలు ఇచ్చిరా, కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచిరా. రైట్ ఇప్పుడు సతీష్ గారు అండ్ వెడ్మ గారు ఇద్దరికి ఒక రిక్వెస్ట్. మీరు ఆర్థిక దోపిడీకి పాల్పడారు కాబట్టి ఆ 3 పెండింగ్లు ఉన్నాయి. పింఛన్లు పెంచిరా అండి. 4000 చొప్పున పెన్షన్, తులం బంగారం, 25 వారాలు, ఈ 3 మినహాయించి మేము అన్ని చేసేస్తాం. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? కానీ మీరు ఆ రోజుల్లో ఎన్ని హామీలు ఇచ్చారు? ఎన్ని హామీలు ఇచ్చారో చెప్పు. అయితే సతీష్ గారు అండ్ వెడ్మ గారు ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అన్నది ఏ పార్టీలకు కానివ్వండి ఏ ప్రభుత్వాలకు కానీ సాధ్యమయ్యే పని కాదు. చూడు, నీకు 10 సంవత్సరాలు ఉంటే ఏం చేయాలి? మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ఆ ప్రశ్న అడిగితే వాళ్ళు అందజేయడం అనేది ఏ పార్టీకి సాధ్యం కాదు అన్న విషయం వాస్తవం. కానీ ఏ పథకం కూడా అందించలేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కదా అంటున్నాను. చెప్పు. వాళ్ళు ప్లస్ పాయింట్స్ వాళ్ళు చెప్పుకుంటారు. ఆబ్వియస్లీ ప్రజలు దేని చూశారో ఆ ప్రజలు దేని బేస్ చేసి ఓట్లు వేస్తున్నారు అన్నది ఒకటే కౌంట్. సతీష్ గారు ఒక నిమిషం. ఎస్ నేను వెడ్మ గారు చెప్తున్నారు కదా ఇప్పుడు అయితే సతీష్ గారు ఒక నిమిషం వెడ్మ గారు మీరు కంటిన్యూ చేయండి వెడ్మ గారు చెప్పండి.